ఎన్ని పుస్తకాలు రాశాడంటండి? 300 పుస్తకాలు రాసిన ఈ సొలొమోను ఇక్కడ మొదటి అధ్యాయం చూస్తున్నాం. ఈయనేం చెప్తున్నాడంటే భయభక్తులు కలిగించుట జ్ఞానానికి మూలము, ఇతరులు ప్రేరేపించినప్పుడు నడవద్దు, కీడు చేయుటకు పావురాలు పరిగెత్తవద్దు, మన అందరికీ ఒకటే సంచి, దోచుకుందామని చెప్తారు, అయితే జ్ఞానం ఘోషిస్తుంది, జ్ఞానం మాటే వినండి, ఈ లోకంలో పాండిత్యం సంపాదించుకోండి, నీతి సూత్రాలు సంపాదించుకోండి, దాని యందు అభ్యాసము చేసుకోండి అని చెప్పాడండి సామెతల గ్రంథం. అర్థమైందండి? ఏమండి? తెలుగే కదా, అర్థమవుతుంది కదా. సామెతల గ్రంథంలో అలాగుంది, ఎఫ్సీయులకు రాసిన పత్రికలో ఇలాగుంది. మరి యోహాను సువార్త 18వ అధ్యాయంలో గెత్సెమనే వనంలోకి వెళ్తున్నాడు యేసయ్య. తరచుగా వెళ్ళేవాడట. ఎలా వెళ్ళేవాడండి? తరచుగా, వాడుకగా, అలవాటుగా వెళ్ళేవాడంట. ఈ అలవాటు చొప్పున ఎల్లబట్టి అక్కడున్న యోగాకు కూడా ఆ సంగతి తెలుసట. ఇది ఎప్పుడు సంఘటన? ఏమండి? అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, ప్రభు ఇది మీ కొరకు నా శరీరము, దీన్ని భుజించుడని చెప్పాడే. ఆ కార్యం అయిన తర్వాత పాట పాడుకుంటూ వచ్చారు. గెత్సెమనే వనంలో ఏమండి ప్రవేశించి ప్రార్థనకు వచ్చారు. ఒక రొట్టె ముక్కని ఇరిచి, నేనా ప్రభువా అని యోగా అడిగాడు కదా, నీవన్నట్టే యోగా అని చెప్పి ఒక ముక్కని ఏమండి ద్రాక్షారసంలో ముంచి అతనికి ఇవ్వగా అతను దాన్ని పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అతనిలో సాతానుడు ప్రవేశించాడు. అన్నయ్య కయాపాల దగ్గరికి వెళ్ళాడు. ఏమండి? అంతవరకు నేర్పిన బోధ మరి అన్నిటి మొదలేసి, నేను ఎవరిని ముద్దు పెడతానో వారే క్రీస్తు, ఎందుకంటే ఇది చీకటి, అస్సలు కనబడదు కదా. మరి అడవిలో ఇంకేం కనబడుతుంది? ఆ ఒలివల తోటలో ఏం కనబడుతుంది? నేను ఎవరిని ముద్దు పెడతానో వారే యేసయ్య అని చెప్తే, రాత్రి పూట పరిశుద్ధంగా ఉండి, త్యాగంగా ఉండి, మరి ఎంతో స్వస్థతలు చేసి, అద్భుతాలు చేసి, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి వచ్చిన ఈ పాపుల రక్షకుడిని, ఈయన లేత మొక్క వలె తండ్రి ఎదుట పెరిగిన ఈ మనిషిని మరి మనుషులు విసర్జించినాడు, మనుషులు విసర్జించారు అని చెప్పబడే సంఘటనకి మరి వచ్చేసాం. అంతకుముందు 5-6 రోజుల ముందు ఓసన్నా జయం, ఓసన్నా జయం, ఓసన్నా జయం అని మత్తలాదివారం జరిగింది. ఏమండి? ఒక 2 గంటల క్రితము ఏమండి రొట్టె ద్రాక్షరసం ఇచ్చే సంఘటన జరిగింది. ఎప్పుడు సంఘటన అర్థమవుతుందా? సిలువకి రేపు ఎక్కుతాడనగా రాత్రి సంఘటన. దేవుని స్తోత్రం. వీళ్ళు ప్రార్థన చేసుకుంటుండగా మరి కత్తులతోనూ, గుడియలతోనూ, డివిటీలతోనూ వచ్చారండి. వచ్చి బోధకుడా నీకు శుభము అని ముద్దు పెట్టాడు. బోధకుడా నీకు శుభమని ముద్దు పెట్టి అప్పగిస్తున్నాడు. వారు వస్తున్నారని తెలిసే మరి దాక్కున్నాడంటే దాక్కోలేదండి, ఎదురుగా వెళ్ళాడు. ఎదురుగా వెళ్ళి ఏమంటున్నాడో తెలుసా? ఏమండి మీరు పాడుకోండి, నేను పాడుకోతాను అన్నాడా? ఏమండి? ఎదురుగా వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే, ఏమండి నేను నజరేయుడైన యేసుని వెతుకుచున్నామని చెప్పారు. నేనే ఆయన అనగానే వచ్చిన సైనికులంతా బోతో పడ్డారు. ఏమండి? స్పృహ తప్పి పడ్డారు. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగితే నజరేయుడైన యేసుని అని చెప్తే, మీరు మరి యేసు కోసం వస్తే యేసునే పట్టుకెళ్ళండి, వీళ్ళంతా శిష్యులు, మరి నాకు వారికి ఏమీ తెలియదు, నన్నే తీసుకెళ్ళండి అని అరెస్ట్ అయ్యాడు, అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనం ఎలా చూడాలంటే వచ్చినమో ఎవరైనా ఎక్కడైనా తర్వాతైనా ఎప్పుడైనా చూస్తే ఏమండి ఒక వచనం చెప్తే దానికి ఈ పాము మెలుగులాగా ఎక్కడో వెళ్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఉదాహరణకు చూడండి. అమ్మా చదువు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, ఒకసారి చేతులు ఎత్తండి, ఒకసారి తప్పట్లు కొట్టండి. మామూలుగా ఉన్నవాళ్ళు కూడా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి,
మోషే మోషే నీ చెప్పులిడం అంటే సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నాం. 4వ వచనం టాలీ అవుతాయి. పొద వండుతుంది కానీ పొద కాలట్లేదని దర్శనం అంటే ప్రకాశమేలుతో సౌలుకు దర్శనము, ఇక్కడ రూపాంతర దర్శనం. 3 చోట్ల 3 మూడుల్లో దర్శనమే. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని మాట ఆలకించుడే అని 7వ వచనం చెప్తే, ఇశ్రాయేలు మూలుగులు విని వచ్చానని 7వ వచనము చెప్తున్నాడు. ఇక్కడ 7 ఇక్కడ 7. అక్కడేంటి, సౌలు పక్కన ఉన్నారు, స్వరమన్నవారు కానీ చూడలేదు, వినుటంటే వినిటే. ఇలా 3 అధ్యాయులు కలప ఉంటుంది. క్రిస్మస్ లో కూడా తొలిచూలు కుమారుని కని 7వ వచనం, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. 7వ వచనం, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి. అది 3 ఏడుల్లో క్రీస్తు పుట్టికే. ప్రజలందరూ శుభార్త, ప్రతి మోకాలు యేసునామమున వంగును. ఈ రాత్రి వేళ మందును కాస్తున్న గొర్రెల కాపరు 8వ వచనము, మరణం పొందినంతగా కాశాడు. దేవుని స్తోత్రం. రెడీ అయినా, ఛాలెంజ్ అయినా, పజిలైనా, కలుస్తాయా చూద్దాం. దేవుని స్తోత్రం. మొదటి వచనము వారసులండి. దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. దావీదు కూడా రచయితే, దావీదు రాజే, దావీదు భక్తుడే, దావీదు కూడా రాశాడు. దావీదు చెప్పాడు, లోకులందరూ మార్గంలో వెళ్తున్నాను నాయనా అని సొలొమోన్ని పిలిచి చెప్పాడు. కాబట్టి నువ్వు కుడికైనా ఎడమకైనా మరి తిరగక దేవుని ఆజ్ఞలు గైకుంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ చేత రాజ్యం ఏర్పితాడు, ఏమని నీకు ఆశీర్వాదం కలుగుద్దని ఆస్తి అప్పగించినట్టు రాజుగా చేశాడు. కాబట్టి దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలని ఇక్కడ వారసత్వం చెప్తే, ప్రియులైన పిల్లల వలె దేవుడు పోలి నడుచుకునడి. హల్లెలూయా. ఇక్కడ కూడా వారసులు మనము. ఎవరము? దేవుని వారసులం. దేవుని వారసులమని చెప్పుకొని ఆయన మన నిమిత్తం చనిపోయారు కనుక మనం కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఆయన మన కోసం అప్పగించుకున్నాడు కనుక మనం కూడా ఆయన కోసం ఏం చేయాలి? అప్పగించుకోవాలి, సజీవయాగంగా అప్పగించుకోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్తున్నాడు. ఇక్కడ వారసులు ఏంటంటే యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటి. యేసు శిష్యులు ఎవరండి? ఈ 12 మందితో, అంటే ఒకడు ఆయన లేడు, యోధా లేడు, ఈ 11 మందితో వెళ్తున్నాడు. వారసులు యేసు. అర్థమవుతుందండి? 2వ వచనం ఏమిటి చెప్తున్నాడు? వాటి ఎందుకు అభ్యాసం చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఉపదేశమును అభ్యాసము చేయుటకు, సంలాపమును గ్రహించుటకు. అమ్మా, అభ్యాసము చూడండి. బైబిల్ అందరూ 2వ వచనం ఏముంది? అభ్యాసం చేసుకున్నట్టుకో అంటే 5వ వచనం ఏముంది? 5వ అధ్యాయం ఎఫ్సీల్లో 2వ వచనం ఏముంది? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకును. పరిమళ సువాసన అంటే నాకు అప్పగించుకోవడం అని నేర్పితే, సుపుత్ర కొంప పేకరా అన్నట్టు గురువు గారికి నేర్పితే గురువు గారు పంగనామాలు పెట్టాడంట. ఇక్కడ అభ్యాసము ఏంటంటే అప్పగించుకోండిరా పరిమళ సువాసనగా అంటే గురువు గారిని అప్పగించాడంట. ఇక్కడ 2వ వచనం యోహాను సువార్త 18:2. 3:1 ఏముంది? యేసు శిష్యులు, సొలొమోను కుమారుడు, దేవుడు, దేవుని కుమారులు. ఇక్కడ యేసు తన శిష్యులతో 10 మార్లు అక్కడికి వెళ్ళిన కనుక ఆయన అప్పగించి కూడా ఆ స్థలము ఇక్కడ అప్పగించుట. ఈ అప్పగించడం అలవాటు అయిన దాన్ని నేర్చుకోవడం అనేదండి. 3వ వచనంలో విలువ, నైతికుల విలువ 3వ వచనంతో ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోకులు, వెంట కొట్టుకున్న దివిటీలను, దీపములను, ఆయుధములను తో అక్కడికి వచ్చిన ప్రార్థన చేసే చోట కత్తులు ఎందుకు, తుపాకులు ఎందుకు, రక్తపాతం ఎందుకు? ఏమండి, నిజంగా ఒడిశా లాంటి ప్రాంతాల్లో ప్రార్థన జరిగితే వచ్చి కొట్టేస్తున్నారు. పాస్టమ్మ గారి బట్టలు పీకేసి దిగంబరుగా పాస్టమ్మ గారిని కూడా నడుపుతున్నారు. కొట్టే వాళ్ళని కొడుతున్నారు, చంపే వాళ్ళని చంపుతున్నారు.
ఏమంటే ప్రార్థన చేసే చోట తుపాకులు, దుర్మార్గంగా వచ్చే సిపాయిలు ఉండొచ్చా? ఏమంటే మేలు చేసే యథార్థవంతులు దొంగలా? ఏమండి అది రాత్రి వేళ వచ్చారు. అదే అంటున్నాడు ఇది 3వ వచనం, మీలో జాగ్రత్తలే గాని అపవిత్రతే గాని లోపత్తులే గాని ఇది పేరెత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకు తగిన విధంగా, ప్రార్థనకు తగిన విధంగా ప్రార్థన చేసే ప్రధాన యాజకుడు రావట్లేదండి. కత్తులతో గుడియలతో వస్తున్నాడండి. పగటిపూట మందిరంలో బోధ చేస్తున్నప్పుడు పట్టుకోలేకపోయాడండి. ఏమండి రాత్రిపూట జనాలు లేని చోట ఒంటరిగా ఉండట చూసి పట్టుకోవాలనుకుంటున్నాడండి. అది కూడా ఆయన శిష్యుణ్ణి లొంగ చేసుకొని లొంగాడు కాబట్టి ఇక్కడ 2వ వచనం అదే నీతి న్యాయములో యథార్థతను అనుసరించుట బుద్ధికు. నీతి న్యాయం ఉందా? యేసయ్య గారి పాఠం తెలుసా? నీతి న్యాయములు అనుసరించు నా యేసయ్య. నిత్య జీవమైనది, నిత్య జీవమునిచ్చే ఆ ప్రార్థన ఏమండి దొంగదా? చంపాలా, పట్టుకోవాలా, బంధించాలా? 4వ వచనంలో మరి ఏమంటున్నారు తెలుసండి యేసయ్య? యేసు తనకు సంభవించుతున్నది ఎరిగిన వాడే. ఏంటండి సంభవించినది ఎరిగిన వాడే వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వేడుకుచున్నారు? తెలుసా తెలీదా? మతుందా మతి లేదా? తెలియకెళ్ళాడా? ఏం సంభవిస్తుందో తెలిసే ఎదురు వెళ్ళాడా పారిపోయాడా? ఎదురెళ్ళి ఏమి సంభవిస్తుందో తెలిసి మరి అదే 4వ వచనము, జ్ఞానం లేని వాడికి బుద్ధి కలిగించుటకు యవనులకు తెలివి వివేచన. ఎక్కడంటే 4వ వచనము, కృతజ్ఞత అనుకూల వచనమే గాని, కృతజ్ఞత వచనమే గాని, అనుకూల వచనమే గాని, మీరు ఉచ్చరింపులే కావాలనే గాని మీ నోట ఇది మీకు యేసయ్య నిజానికి అది తగదు. ఎదురుంగెళ్ళడం తగదు. వివేచన ఉందా? ఏమండి ఏం చేయాలో వివేచన అనేది కూడా 4వ వచనాల్లో కనబడుతుంది. 5వ వచనము ఏమండి 5వ వచనంలో సంపాదన, విగ్రహారాధికుడైన లోకి దేవుడి యొక్క రాజ్యమునకు హక్కుదారుడు. హక్కు అంటే ఏంటి? సంపాదించుకోవడమే హక్కు. నా పిల్లల మీద హక్కు, నా భర్త మీద హక్కు, నా భార్య మీద హక్కు, నా పొలం హక్కు. కుక్కలు, మాంత్రికులు, ఆపదిక్కులు, అవిశ్వాసులు, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. బయట ఏమంటారు? అజ్ఞానతో పురుగు. జాగ్రత్త అండి. యోగా తర్వాత ఎందుకు చనిపోయాడు? ఎవరో చంపలా. ఎంతో ప్రేమ ఉంది యోగాకి, ఉండలేకపోయాడు. దౌర్భాగ్యుణ్ణి అంట. కలపొచ్చేసింది. నా యేసయ్యని నేను అప్పచెప్పుకున్నానా? నేను అప్పచెప్పు. నీవు కూడా అంతే. ఈ పాపం చేసినా పర్వాలేదు, క్షమిస్తాడు అనుకుంటావు. యోగాలాగా వెళ్ళి అప్పగించుకొని పాపానికి అరపెట్టుకొని ఇక మారు మనసు పొందో. కానీ నీ ఇంటి మీదకి, నీ మీదకి ఉగ్రత వచ్చేసింది. బెత్షెబాతో పాపం చేసి పాపిని నైనా క్షమించండి అయిపోయిందా దావీదు? అవలా. అమ్రోని మీదకి వచ్చింది శాపం, తామర మీదకి వచ్చింది శాపం, అబ్షాలోము మీదకి వచ్చింది శాపం. కుక్కను తరిమాడు తండ్రిని. ఎవరు? కొడుకు. ఊరుకున్నారా? అయ్యిందా? పిల్లలు చేరుపుకున్నారు. అన్న చెల్లెల మధ్యన పాపం. దావీదు భార్యలను కొడుకు చనిపోయాడు పట్టపగలో. మోసపోకుడి దేవుడు. మందిరం కడితే అయిపోయింది అనుకుంటామేమో, కానికిత్తే అయిపోయింది అనుకుంటామేమో. ఏమో నేను దేవుడు పెట్టని, దేవుడు ప్రేమించాడుగా, ఆరాధన చేశాను కదా అనుకుంటున్నామేమో. పక్షపాతమేమే లేదు. మోషేను పంపించి ఫరోకి మోషేని యెహోవా చంపదలిసినట. హల్లెలూయా. మోషేని ఫరో దగ్గరికి పంపడం ఏంటండి? ఫరో చంపదలిచాడా? మోషేని ఎవరు చంపదలిసిన? యెహోవా. తెలుసా? ఎవరు లెక్క అనుకుంటుంది? మనం ఏమైనా చేయొచ్చు కాక, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినాడు లేవచ్చు కాక, కానీ నిన్ను తీర్పులో ఎలా ఉన్నాను? కొంతమందికి ధైర్యం, నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయినాడు లేదు, చచ్చిపోయినాడు లేస్తే రావచ్చు. మనం మాతో అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు అది లెక్క.
వారసులు ఏం సంపాదించుకోవాలంట? ఇది జ్ఞానం సంపాదించుకోవాలి. అయ్యా మీ ప్రార్థన చేస్తే వచ్చిందండి, నా దర్శనం వస్తే నువ్వు మారాలని, అందరిని మార్చుకోవాలని, అందుకోసం ఉప్పొంగుకోక సాక్ష్యం చెప్పి కానికివ్వు. నేను అందరికి చెప్పడం కాదు, కానికివ్వాలి, ఇతరులను మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, విని పాండిత్యము సంపాదించుకోవాలని ఇక్కడ చెప్తుంటే 5వ వచనంలో ఇక్కడ హక్కుదారులు అంటున్నాడు. ఇక్కడ 5వ వచనం ఏమంటున్నాడు అంటే, ఇగో నేనే ఆయనని చెప్పిను, ఆయన అప్పగించిన యోగా వారి యొద్ద నిలిచిండును, నజరేయుడైన యేసును ఒక్కరి మీద. ఎవరిని వెతకాలండి? మనము సత్యాన్ని వెతకాలి, మేలును వెతకాలి. వెతుకులాట సంపాదన. ఆయన అప్పగించిన యోగ ఎక్కడున్నాడంటండి? సమీపంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి చేరికేంటి అనేది, ఏది చేరింది అనేది 5వ వచనంలో కనబడుతుంది. 6వ వచనం మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి. 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన, చదవండి, నేను చదివితే మా సమయం అయిపోతుందేమో అని మీకు లేట్ అవుతుందని నేను చదివేస్తున్నాను. వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయుడి. హల్లెలూయా. వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయుడి. ఆయన పట్టుకుంటానికి వచ్చింది వ్యర్థమైందంట. యోహాను సువార్త 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో ఏముంది? నేనే వారితో చెప్పగా వారు వెనకకి తగ్గి, అది వ్యర్థము, మోసపోకు, మానవుడు కాడు, నువ్వు అనుకున్న దొంగోడు కాదు, నువ్వు రాజకీయం చేసి మతలం చేసి నా బలం చేత పట్టుకున్నాడు అనుకున్నాయేమో, నా అంతట నేనే ప్రాణము 2 సార్లు ఎదురెళ్ళి వాళ్ళు నేల మీద పడిపోయారండి. పట్టుకుంటానికి స్తోమత చాలలేదండి, వ్యర్థమైపోయింది. దీన్ని మరి ఇక్కడ మరి సామెతల్లో కలిసినగా ఏం కలిసిందో చూడండి. వీటి చేత చదవండి 6వ వచనం. భావసూచనేనది, ఆయన దేవుడైన భావసూచనేనా? వ్యర్థమైందా? కింద పడ్డారా? హల్లెలూయా. ఎక్కడెక్కడికో వెళ్ళి నేను లింకులు కట్టట్లా. 6 6 6 3 6 లింకు. మళ్ళీ ఇలా తీయండి, కొడింది అది తీయండి, ఇది తీయండి అని చెప్పట్లా. దేవుని స్తోత్రం. యెహోవాయందు భయభక్తులు కలిగుట జ్ఞానములకు మూలము. దేవుని స్తోత్రం. జ్ఞానానికి మూలము భయము అనగానే ఇట్టి వారి మీద అవిధేయుల మీద దేవుని ఉగ్రత అట్టి వారి మీదకి వచ్చుచున్నది. 7వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:7. ఇట్టి క్రియలు దేవుని ఉగ్రత, అక్కడే ఉంది భయము. హల్లెలూయా. ఏమండి, కాబట్టి మనం భయపడాలండి. నేనే కలగజేయవాడును అంటుంటే 40 రోజుల ప్రార్థనలో నేనే కలగజేశానంటే, నాకు మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఇదంతా నేను కలగజేశానంటే ఇదంతా నీకు ఇస్తానని ఎవడంటున్నాడు? అది 7వ వచనంలో ఉంటుంది. ఎవడంటున్నాడు? సాతానుడు. వాడికి మొక్కితే అంతా ఇదంతా ఇస్తాడంట. అదంతా ఎవరిది? దేవుడిది. అయితే ఆయన అంటాడు 7వ వచనంలోనే, వీటన్నిటికీ అంతము కలుగుచున్నది. హల్లెలూయా. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడం, నాకు తీయండి, రొట్టె వల్ల మాత్రమే జీవించడం 4వ వచనం చెప్తే, నీకు బిరుదులు ఇస్తున్నాను, నీకు పేరులో బిరుదులు ఇస్తున్నాను అంటున్నాడు. వారితో పాటు పరిగెత్తనందుకు దూషిస్తున్నారట. దూషిస్తే కుంగిపోతాం, బిరుగులిస్తే ఉత్సాహం వస్తుంది. కనుక మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు. అన్నం పెడితే చాలా మాటల చేత చంపేశావు కదమ్మా, అవునా కదా? 3 4 ఏముంది? మాటలు. దేవుని స్తోత్రం. ఆ దినములో ఏమీ తినలేము అంటే మనుజాతులతో నడుచుకొనక, అవి కూడా 3 అధ్యాయాలు కలిస్తే, మీరు క్రీస్తు శరీరం నుండి శ్రమపడిన కనుక అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనడి. అంటే ఆత్మ చేత ఆయన దేని చేత నడిపించబడ్డాడు? ఆత్మ చేత, అపవాదికి చేత అప్పబడ్డాడంట. రెండండి ఇక్కడ. ఏమండి మాట్లాడుకున్న వాళ్ళు ఏనండి, తమ్ముడు ఇటు వినండి, నేర్చించండి, తెలివితేటలు చూపెట్టద్దు. ఇక్కడ
ఇక్కడ ఆలోచన ఏంటంటే ఆత్మ అపవాదికి అప్పచెప్పిందంట. ఎవరైనా అప్పచెప్తారా? ఎవరికి అప్పచెప్పారండి? ఆత్మ ఎవరికి అప్పచెప్పింది? ఏం చేయమని? శోధించమని. ఎవరిని? యేసు. దేవుని స్తోత్రం. 40 రోజులు శోధించిన తర్వాత ఆయన సిలువెక్కారా? ఎక్కలేదా? తప్పు. 40 రోజులు శోధించిన తర్వాత, ఎప్పుడో 40 రోజులు శోధించింది, బాప్తీసము తీసుకున్నాడు. పౌరు వంటి ఆత్మ వచ్చింది. 40 రోజులు అయిన తర్వాత సిలువ ఎక్కడం కాదు, మనం పెట్టుకున్నాం అంతే. అర్థమైందా? దానికి దీనికి సంబంధము ఏనండి? దానికి దీనికి సంబంధం ఉందా? లేదు. ఈ 40 రోజులు ఉపవాసం బోధ చేశాడు. ఏమని? ఆత్మ విషయంలో దీనులైన వారు యేసు ప్రభు సిలువెక్కడానికి 40 రోజులు ఉపవాసం ఉండలేదు. అందరూ అపార్థం చేసుకుంటారు. సిలువెక్కడానికి 40 రోజులు ఉపవాసం ఉండలేదు, బోధ చేయడానికి 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? మీ బాప్తీసాలైన తర్వాత 3-4 రోజులైనా ఉన్నారా? నిలిచి ఉన్నప్పుడు పేతురికి పైనుండి శక్తి వచ్చింది తప్ప, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేసిన నువ్వు శక్తి పొందట్లా. నీ బాప్తీసం పొందావు సహోదరా, తాగుతున్నావు. ఎందుకంటే నిలిచి ఉండరా. యేసు ప్రభే 40 రోజులు నిలిచి ఉండవలసింది. శిష్యులు 10 రోజులు నిలిచి ఉన్నారు. నువ్వు 3-4 రోజులు నిలిచి ఉంటే పాపం మీద జయం ఉంటుంది. నువ్వు నిలిచి ఉండే స్థలం ఏంటంటే డాక్టర్ బాబు, యాక్టర్ బాబు, మా ఇంటి మహాలక్ష్మి. బాప్తీసం అయితే తీసుకున్నావు కానీ అందుగురించి పోకిరి మాటలు కన్నులేదుట దేవుడి కృప నిత్యము ఉండట్లా. మీ టీవీలో ఏముంటుందండి? అవే ఉంటున్నాయి. కాబట్టి ఎంతసేపు ఒకవేళ ఇప్పుడైనా బాప్తీసాలు తీసుకున్నోళ్ళైనా తీసుకోనోళ్ళైనా నిలిచి ఉండాలని ఉంటే రేపు లాస్ట్ గుడ్ డే ఏమండి పరిశుద్ధ వారం వస్తుంది, ఒక్క 4 రోజులు నిలవండి. 40 రోజులు అక్కర్లా, 4 రోజులు నిలవండి. 40 రోజులు ఉపవాసం అక్కర్లా, మీ కడుపుకు ఉపవాసం అక్కర్లా, మీ సీరియల్స్కి ఉపవాసం ఉండండి. మీ కాళ్ళు కొట్టుకొని బతుమాలతా. మీ సీరియల్స్కి ఉపవాసం ఉంటే మీ పిల్లల ఆశీర్వాదులే. మీ ఇంటిలో కరోనా ఆత్మీయ కరోనా వచ్చేస్తుంది. సీరియల్ చూస్తే అల్లరతో కూడిన ఆటపాటలు, ఏమంటే తాగుబోతుల విందులు, పిల్లలు కొట్టుకోవడము, భర్త తిరగబడతాడు, భార్య తిరగబడతారు, పిల్లలు తిరగబడతారు, చదువు రాదు, ఉద్యోగం లేదు, యాక్సిడెంట్లు, శాంతి సమాధానం లేదు. ఎంత భక్తుడికి భక్తురాలకైన ప్రార్థన రాదు. చెల్లెళ్ళు హెచ్చరిక చేశాను. ఏమండి 8వ వచనంలో ఏం చెప్తున్నాడో 18 వచనంలో చదవండి. యేసు వారితో నేనే అని ఆయనతో చెప్పినది కనుక మీరు వెతుకుచున్న ఎడలా వీరిని పోనీయుడే, నేను వీరిని వదిలేయండి అంటుంటే ఇక్కడ తండ్రి ప్రేమ గురించి చెప్పాడు. నా కుమారుడా, తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. దేవుని స్తోత్రం. ఏమండి ఎటువంటి ప్రేమ అండి! నేను నశిస్తాను కానీ ఏమండి మీరు ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించు. ఆదాముకు గాఢ నిద్ర కలిగేసిన దేవుడు, నువ్వు చింతబద్ధం, నీకు శ్రమ కలగడం ఆయనకి, విచారం కలగడం ఆయనకి ఇష్టం లేదు. తప్పక శ్రమ కలుగుతుందంటే ఇక్కడ 8వ వచనంలో ఏమంటున్నాడు? పూర్వం చీకటి ఏంటిది, ఇప్పుడు మీరు వెలుగైందా? ఈయన శిష్యులు, ఈయన యేసు. ఇప్పుడు వెలుగయ్యారు కదా. ఎవరి శిష్యులు? అందరూ ఒకలాగే ఉంటారంటండి. ఆ చీకట్లో ఆ గడ్డం పెంచుకొని యూదులంతా చీకట్లో ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఒకలాగే ఉంటారు. కాబట్టి ముద్దు పెడతానని చెప్పాడు, గుర్తు చెప్పాడు. అందరూ అలా ఉంటారు. కాబట్టి వీళ్ళు శిష్యులు, నేను మాత్రమే యేసును, వాళ్ళని వదిలే అని తండ్రి ప్రేమ చూసారా? ఏమండి ఆ వెలుగు ఫలం చూసారా? 8వ వచనం 9వ వచనంలో చెప్తాడు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో ఎంత మంచోడో చూశాడండి, ఎంత సాత్వికుడో చూశాడండి. ఏమండి ఇటువంటి మంచి ఫలం ఏంటంట? ఇక 9వ వచనం, అక్కడ 9 కదా. ఇవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠములకు హారములై. ఎవరి మాలిక? తండ్రులు బిడ్డలకు కిరీటమంట. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు.
కిరీటం అండి, మన కిరీటము, నా అతిశాస్పదము. యేసుంటే అన్నీ ఉన్నట్టే. యేసును సంపాదించుకొని అన్నీ లోకాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను. దేవుని స్తోత్రం. 10వ వచనం మీకు భలే ఉంటుంది చూడండి. నా కుమారుడా, పాపులు ప్రేరేపింపగా ఒప్పకము. ఇక్కడ పాలు 2 ఉన్నాయండి. పాపుల ప్రేరణ, పాపుల, చూసుకోండి ఉన్నా లేదా చెల్లెల్లో, చదవచ్చిన వాళ్ళు కాదండి అని చెప్పండి. పాపుల ప్రేరణ. అలాగే ఇక్కడ ఎఫ్ఎసీయులకు రాసిన పత్రికలో 10వ వచనం చదవండి. చదవమ్మా, నువ్వు ఆకర్ణం ఎందుకు ఇలా చదవమ్మా, అర్థం రాదు. ప్రభువుకి ఏది ప్రీతిక, చదువు మామూలుగా అర్థమైందా? పాపుల ప్రేరణ మనకొద్దు, ప్రభువుకి ప్రీతికరం. పాపాలు వచ్చినాయా లేదా? మోసం చేశానా? ఈ రైతు మోపం ఆ రైతుకి తెలుసా? ఈ రైతు మోపం ఆ రైతుకి తెలుసా? ఈ పిలిపిలు ఎక్కడ అక్కడెక్కడ 2000 సంవత్సరాలు కూడా డిఫరెంట్ ఉంటుంది. మిలిటరీ వాళ్ళు అయితే పక్కన నటించి చేతులుపుతారు. పాపుల ప్రేరణ ఏమండి? ప్రభువుకి పాపులు ప్రేరేపణ చేస్తున్నావా? ప్రభువుకు ప్రీతికరణ లేదో చూస్తున్నావా? అమ్మా, పాపులు ప్రేరేపణ చూస్తున్నావా? ఏమిటి? కళ్ళల్లో కళ్ళి పెట్టి చూడు, గుండెల్లో గుండి పెట్టి చూడు. ఏదో అన్నయ్యను ఈ జన్మకి ఇంతేలే, మనం పెళ్లి చేసుకోం, కానీ నీకంటే నాకు ఇష్టమే. భర్త అయ్యి పెళ్ళి అయ్యి కూడా కొంతమంది చెప్తారు అలా. వద్దు, తప్పు మాత్రం వద్దు. అబ్బో, భలే తెలివితేట. కన్ను నిర్మించిన వాడు కానకుండానా చెవిని నిర్మించిన వాడు. పాపుల ప్రేరణ ప్రభువుకి ఏది ప్రీతికరము? మరి ఇక్కడ కలుస్తుందా? రండి 10వ వచనం, యోహాను సువార్తలో 18:10. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున పేతురు ప్రధాన యాజకుడు. పాప, చూసుకోండి. హల్లెలూయా. దొరికిందా? పాపుల ప్రేరణ ప్రధాన యాజకుని దాసుని పేతురు నరికొట్టాడు. పాపాలు ప్రభువుకు ప్రీతికరమేదో యకారాలతో సహా ఉంటది. ఏం తెలుసా? అసలు రాసింది వేరా, అంకీలేసిన వాళ్ళు వేరా. అంకీలేసిన వాళ్ళు వేరే, రాసిన వాళ్ళు అంకీలు వేసుకోలేదు. అంకీలేసింది వేరే వ్యక్తి. దేనికి ఏ అంకీ తగిలిందో, ఏది లింక్ అయిందో అంకీలేసిన వాళ్ళకి కూడా లాటరీ లాగా. మరి వాటికి అయ్యే వెనకాతలు ఎవరున్నారు? అంకీలేసిన వారిలో దేవుడున్నాడు, రాసిన వారిలో దేవుడున్నాడు. ఈ 300 పుస్తకాలు సొలొమోను రాస్తే ఈ 3-4 పెట్టాడండి బైబిల్లో. మిగతా 296 వదిలేశారు. ఎందుకని? వద్దు. ఎవరు సెలెక్ట్ చేశారు? అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా ఒక గ్రంథం ఎక్స్ట్రా ఉంటుంది ఆర్సిఎం బైబిల్లో, సొలొమోను రాసింది. తెలుసండి? ఏది పుస్తకం ఉండాలో తీయాలో వాళ్ళు నిర్ణయించారు. ఎంతో మంది ఎన్నో రాశారు. రాసిన వారిలో దేవుడు ఉన్నాడు, అంకీలు వేసిన వారిలో కూడా దేవుడు. ఇలా చూస్తే తెలుస్తుంది. అది అందే ప్రత్యేకతగా వస్తుంది. సరే అండి, 11 కలుస్తుందా? 11 చూడండి. సామెతల గ్రంథంలో మాతో కూడా రమ్ము, ప్రాణము తీటికే పొంచి ఉండుము, నిర్దోషైన పట్టుకున్నట్టుకు దాగి ఉండుము. పాలివారే ఉండుటండి. ఏమంటే మాతో కూడా రమ్ము. ఒక్క నరుకుడు నరికాడు చెవిని, భలే నరికాడు. నా గొప్ప శిష్యుడు. రాకపోతే ఎక్కడ ఎలాగైతే ఉండాలో అలాగే ఉండాలి. నీకు తెలీదు, వీళ్ళకి చెప్పాలి ఆపదాలు అన్నాడా? ఏమండి ఆయన ప్రోత్సహించలా. ఏమంటున్నాడో చూడండి. చదవండి, 11కి వెళ్ళిపోండి మీరు. పాలివారై ఉండొద్దంటే తండ్రి అని గురించి గిన్నెలో నేను నా గిన్నెలో మీరు తాగుతారా అని అడుగుతున్నాడు కూడా. అడిగాడా లేదా? ఖండించాడా లేదా? పాపుల ప్రేరణ ఖండించాడా లేదా? సమ్మతించాడా? హల్లెలూయా. ఏమండి, బైబిల్ చూస్తే తెలుస్తుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ గా మళ్ళీ కలవాలండి. సస్పెన్స్ సినిమా కంటే చాలా బాగుంటుంది. చూడండి 11వ వచనము, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారైందట ఖండించాడా లేదా? యేసయ్య ఖండించాడా? మరి పౌలు గారికి ఎలా తెలుసు? ఇక్కడ రాసిన వచనానికి అక్కడ ఖండింపుగా సరిపోతుంది. పాలివారే ఉండొద్దని అక్కడ చెప్తున్నారు సామెతలకి. ఎక్కడికేమో వంకర
భయంకర వచనాలు మనం అల్లుకోక్కర్లేదు. కొంతమంది మనుషుల మీద అనుకూలంగా మళ్ళించేస్తారు. ఈయన చెప్తే ఒకలా ఉంటుంది కూడా, ఆయన చెప్తేనే ఒకలా వస్తుంది. ఈయన ఒకలా పుస్తకం రాస్తాడు, ఆయన ఒకలా పుస్తకం రాస్తాడు. ఈయన 6 అంశాలు అంటాడు విశ్వాసము, ఆయన 7 అంటాడు, ఇంకోటి పగలగొట్టి. ఏమండి, ఇలా కృత్రిమంగా కాదు, ఏమండి దేవుడు చెప్పిన బోధే. కాబట్టి పాపులు ప్రేరేపింపగా ఒప్పుకము, వారితో సమ్మతించకము అంటే వాళ్ళతో ఖండించాడు, వాటితో పాలివారైనట్టుగా ఖండించాడు. అలాగే 12వ వచనం కూడా సస్పెన్స్ గా ఉంటుంది చూడండి. అట్టి క్రియలు చేయువారు రాష్ట్రమందు జరిగించు అవమానకరము. రాష్ట్రము అవమానకరం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఈ రాష్ట్రము అవమానకరం ఏంటంటే ఆయన బంధించారు, ఆయన అవమానపరిచారు. 12వ వచనం చూడండి. ఏమండి, ఆయన అరెస్ట్ చేయొచ్చా, బంధించవచ్చా, ఆయన సీల్ చేయొచ్చా? ఏమండి, రాష్ట్రం చేశారు, ఇంకా ఆయనతో మాట్లాడటానికి లేదు. రాష్ట్రానికి అవమానానికి అక్కడ సరిపోతుందా లేదా? సరే, ఇక్కడ సరిపోద్దా? సామెతలకు రండి. మింగేశారా లేదా? పాతాళం మనుషులకు మింగివేయినట్లు అదిగో తీసిపోయారా లేదా? ఎలా తెలుసండి వీళ్ళకి? అసలు వాళ్ళు ఉంటే సులభమని ఆశ్చర్యపోతాడు. హల్లెలూయా. యోహాను రాసిన రాతకి, ఆ పౌలు గారు రాసిన రాతకి ఆయనే ఆశ్చర్యపోతాడు. హల్లెలూయా. సరే అండి, 13 సొత్తులతో మనకు ఉప్పుకుట, మన ఇంట్లో తోపుడు సొమ్ముతో నింపుకొందుము అంటే దేనితో నింపుకున్నాడు తెలుసండి? వాళ్ళకి కథ వచ్చినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనము. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయాపాకు బంధువులను చేర్చుకున్నారు. చూడండి, పదవిస్తే ఇవ్వండి. ఈ మధ్య తెలంగాణ, మీ తెలంగాణలోనే బంధువునిస్తే ఏమండి అల్లుడు, కొడుకు అందరూ ఏమండి చేసుకున్నారా లేదా? అవునా? మరి దేనితో నింపుకోవాలంటే అవకాశం ఇస్తే ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనము. ఖండించబట్టి ప్రత్యక్షపడేది ఏదో ప్రత్యక్షమైందే లేదు, వాళ్ళిద్దరూ ఒకటే అన్నయ్య కయప్పాలు. 14వ వచనంలో అనేకులు మృతుల్లో ఒకరి గురించి. 14వ వచనంలో ఏముంది చదవండి. కాదని ఎవరైనా లేచి నిలబడి చెప్పగలిగితే చెప్పండి. అందుచేత నిద్రించున్న నీవు లేము, మృతుల్లోండి నీవు అందరినీ పిలిచిందా? నిన్ను ఒక్కలేనా? మృతుల్లోండి నీవు లేము. హల్లెలూయా. అందరూ మృతులే, కానీ నువ్వు లేవాలి. దీనికి మరి ఏ రకంగా సరిపోతుంది? 14వ వచనం, యోహాను సువార్తల 14వ వచనం. అమ్మ రాగం తీసి చదవక స్పీడ్ గా చెప్పు. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట, అక్కడ మరణం గురించి వచ్చింది. మనుషుడు ప్రజల కొరకు, అందరి కొరకు ఒకరు చనిపోవాలట. వచ్చిందా లేదా? ఒకరినే నమ్మంటున్నాడా లేదా? చచ్చిపోయింది అందరూనా ఒక్కలేనా? ఏమండి, ఒకరిద్దరు తప్ప అందరూ మృతులే. ఎందుకంటే హానోకు బొందుతో వెళ్ళాడు, నెక్స్ట్ ఏలియా వెళ్ళాడు. అవునా కదా? దేవుని స్తోత్రం. ఇక చనిపోయి తిరిగి వేసిన ఏసయ్య కూడా మరణానికి పాటు. మృతుడైన నీవు లేము, అందరి కోసం ఒకరు చనిపోవాలి. నిద్రించిన నీవు మృతుల్లోండి లేమంటే మృతము ఇచ్చారా లేదా? ఇక్కడ ఎలా కలుస్తుంది? కలవనట్టు ఉంటుంది కానీ కలుస్తుందండి. 14వ వచనం చదవండి. పాలివారమా కాదండి ఇద్దరులో చావులో. యోగ గ్రంథం చదివినోడికి చదివి జీవపు మూట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తాం? మనందరికీ సంచి ఒకటే. చచ్చి ఎక్కడికి వెళ్ళాలి? జీవపు మూట. హల్లెలూయా. మనందరం ఒక సంచే ఉంటది, జీవపు మూట. ఏమండి, మనందరికీ కోసం ఒకరు చనిపోవాలట. నిద్రించిన నీవు లేము. దేవుని స్తోత్రం. 15వ వచనం మనందరికి తెలిసిందే, చదవండి త్వరగా. యేసు వెంబడి పోవచ్చుండిరి. ఏమండి, వెళ్ళిపోండగా అని పంపితే యేసు వెంబడి వెళ్తున్నారు. యేసు వెంబడి పోవచ్చుండేను. యేసై కోరింది ఏంటి?
సెపరేషన్. ఎప్పుడు తప్పుకోమంటే అప్పుడు తప్పుకోవాలి. నవ్వుటకు, ఏడ్చుటకు, కౌగులించుటకు, ఇడిపోవుటకు ప్రతిదానికి సమయం ఉంది. ఇక్కడ ఇడిపోయేది ఎంబడి పోతున్నాడంట. పోనివ్వడం అంటే ఇక్కడ ఏమంటున్నాడు? 15వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దినములు చెడ్డవి కనుక అక్కడ పోతున్నాడా లేదా? సమయము. దేవుని స్తోత్ర. నీతో పాటు నేను మరణానికి కూడా వస్తానన్నాడు, అవునా కదా? అందుగురించి వెనకాల వెళ్ళిపోతున్నాడు అనమాట. పోనీక. ఇక్కడ 15వ వచనం, పోకుము వచ్చిందా లేదా? హల్లెలూయా. బైబిల్ నేను రాశానా, మనుషులు రాశారా? దేవుడు రాశాడు. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను రాయలేదు, ఇక్కడ పౌలు గారు రాయలేదు, ఇక్కడ యోహాను రాయలేదు. వారికే తెలియదు. మరి ఇంకా వచ్చిన 16 కూడా చదువుతాం. 16, కీడు చేయుటికే వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటికే వారు. హల్లెలూయా. కీడు చేయుటికే పాదములు పరిగెత్తునంటే అజ్ఞానము వలె కాక జ్ఞానముగా నీ పాదాల్లో యేసు వైపు చూడు. విశ్వాసకర్తయు కొనసాగించువాడైనా. ఏమండి, పేతురు అలల వైపు చూశాడు. చూస్తే ఏమయ్యాడు? నడవగలిగాడా? మునిగిపోయాడు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తే పునరుద్ధరణ ఉంది. మరణం కాదు, ఆనందం ఉంది. అవమానం నిర్లక్ష్య పెట్టు, నష్టం నిర్లక్ష్య పెట్టు, పెంటగా ఎంచుకో. ఏదైనా లాభమో అది బంగారమైన. 15వ వచనము. మరి ఇక్కడ 16వ వచనం కీడికై పరిగెత్తుతాను. ఏమని 16వ వచనం ఏమన్నాడు? పేతురు ద్వారం వద్ద బయట నిలుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? నిలుచున్నాడు. కీడుపై చేటుకు పరిగెత్తు పాదాలు. ప్రధాన యాజకుడికి నలువైన శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకులతో చెప్పి పేతురును కూడా లోపలికి. అర్థమవుతుందండి, ఎవరైతే యేసయ్యని కొడుతున్నారో, ఎవరైతే యేసయ్యను ఓస్తున్నారో, చెంప మీద కొట్టారో, వాళ్ళ ఇంట్లో స్వీట్స్ టిఫిన్ తీసుకొని ఆరగించి ఆ ఇంటిలో గెస్ట్ ఆ నైట్ ఎవరో తెలుసా? ఎవరండి గెస్ట్? పేతురు గారు. తెలుసా మీకు? ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు ఆ బంధువు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంట్లో తీసుకెళ్ళాడు. మరి ఇంట్లో వెళ్ళినప్పుడు ఏదైనా పెడతారు లేదా? దూరం నుంచి వచ్చినప్పుడు, అవునా? బయట వేసేకి ఏం చేస్తున్నారు? ఊసి కొడుతున్నారు. ఆ ఇంట్లో ఏం చేస్తాడైనా? గెస్ట్ గా ఉన్నాడు. దేవుని స్తోత్ర. కీడు చేయుటికే పాదాలు పరిగెత్తినట్టు అక్కడ నిలిచుండి చెప్పినట్టు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అజ్ఞానులు లేక జ్ఞానంగా నడుచుకో అంటే 17వ వచనం ఏం చెప్తున్నాడో చూడండి. 17వ వచనం, ఇంత నిమిత్తము అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి అంటే ఏమంటే చిత్తం గ్రహించడం అంటే ఇక్కడ 17వ వచనం సామెతల్లో పక్షి చూచుండగా వలవేయుట గ్రహించారా? ద్వారం వద్ద కావడేమో ఒక చిన్నది, పేతురుతో నీవు ఈ మనిషిని శిష్యులతో ఒకడవు కావా అని చెప్పగా కాదు అనెను. హల్లెలూయా. అడుగుతున్నప్పుడైనా గుర్తుండాలిగా, ఎలా కావాలిగా? యేసయ్య చెప్పాడు అబద్ధం ఆడవలసి వస్తుందని. ఏమీ లేదు, ఒట్టు పెట్టుకున్నాడంట. ఏమని? ఎరగను బాబో అని శపించుకుంటున్నాడట. హల్లెలూయా. అందు గురించి 3 సార్లు నన్ను ప్రేమించున్నావా, నన్ను ప్రేమించున్నావా, నన్ను ప్రేమించున్నావా అంటున్నాడు. మనం చేసే కార్యాలన్నీ అమ్మా యోధా పాపం ఎనప కంఠముతో లిఖింపబడినది, ప్రకృతిలో లిఖింపబడుతుంది. అప్పుడు పేతురు మరి ఆబద్ధాలు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సేవ చేయడం కుదరదు. ప్రకృతి చెప్పుద్ది. ఏ రక్షకుడని అంగీకరించలేదు, మోషేనే ఒప్పుకోవట్లేదు. ద్రోహులారా అంటే పట్టుకుని దెయ్యాలు తీసుకుపోతున్నాయి, మోషేనే నరకానికి తీసుకుపోతున్నాయి. అమ్మా ఏం మాట్లాడుతున్నావో, ఏ క్రియ చేస్తున్నావో, ఏ సిగరెట్ పట్టుకున్నావో, ఏం అమ్ముతున్నావో జాగ్రత్త, దెయ్యాలు పడతాయి. ఏది పట్టుకున్నావో అప్పు చెలవేస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? ఆ పట్టికలు ఎందుకు కడతారు తెలుసా? ఆ నిమ్మకాయలు ఎందుకు కడతారు తెలుసా? సంతకాలు. బాప్తిసం చేసేటప్పుడు నొసలమే సిలువ ఎందుకు వేస్తారు తెలుసా? సంతకం. మీ ఇంటికి పట్టాలు ఉన్నాయే, ఆ ఏ సంతకం చేసేసాడు 3 సార్లు అబద్ధమాడి పేతురు. అమ్మా 18వ వచనంలో చలిమంట దగ్గర ఉన్నాడండి.
ఏమండి మద్యముతో మత్తులై ఉండకుడి. ఏమమ్మా ఏమంటే మంచి హుషారుగా ఉన్నాడు. చలిమంట ఎందుకు కాసుకుంటున్నారు? చలిమంట ఏంటండి? కొంచెం తాగుదాం, కాసేపు పడుకుందాం, కాసేపు తిందాం, కునుకుదాం, నిద్ర వేస్తాం. ఇగో ఇక్కడ 18వ వచనము సామెతల గ్రంథంలో ఏమంటే సునాసమునికే పొంచి ఉందరు. హల్లెలూయా! పొంచున్నాడా లేదా? సాగిపోవట్లేదు. పొంచున్నాడు మంట దగ్గర. ఈ చలి మంటలు, ఈ సినిమా మంటలు, ఈ సీరియల్ మంటలు, ఈ పోకిరి కబుర్ల మంటలు, ఆ సెంటర్లో ఈ సెంటర్లో నలుగురు కలిగి అనుకున్నాయన్నీ చలి మంటలు. లేకపోతే బతకలేరు, వెట్ట కలగాలి. ఇద్దరు కొడుకు నడిస్తేనే వెట్ట కలుగుద్దట. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారని యాకోబు నాకు పెనుగులాడాలండి. హల్లెలూయా! నలుగురిలో కలిగి వెట్టగలిగితే నేను నాశనం చేస్తారు. అదేనండి చలిమంట దగ్గర ఆగిపోయాడు. మద్యముతో మత్తులై ఉండకుడి. సాగిపోవాలి, ఇక్కడ ఆగిపోకూడదు. పొంచి ఉన్నారు. పొంచి ఉండడము, మత్తు, ఇక్కడ చలిమంట. 3 చోట్ల ఆగిపోయే లేదా 18వ వచనాల్లో. ఇప్పుడైనను దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున 40 రోజులు ఉపవాసం అక్కర్లేదు చెల్లి. పాపుల మార్గం నిలవక అపాసులు కూర్చుండి చోటున యేసన్న గారి పాటలను డాన్స్ కూడా చేసుకున్నంత మంచి సౌండ్ పెట్టుకో. దేవుడి సినిమా కూర్చుంటే చూసుకో, చరిత్రలు పుచ్చా. కొందరు టీవీ పోవద్దని చెప్తున్నారు, మంచిది. ఇంకా ఏమండి దేవుని పాటలు సతీష్ కుమార్ గారు, యేసన్న గారు, స్టెఫెన్సన్ పాటలు, సినిమా పాటలు మించిపోయి మంచి స్టోరీలు ఉంటాయి. ఏమొద్దు, ప్రేమించుకున్నారో వచ్చే వారం ఏమవుతుంది. పైగా ప్రచారం. అమ్మా గుడికి వస్తున్నారు అని పేరే గాని ఏమని భయమే జ్ఞానానికి మూలం. అజ్ఞానులు పురుగు. అజ్ఞానుల వలే కాక జ్ఞానంగా నడుచుకుంటారా మీరు? ప్రభు చిత్తమేదో ఎరుగుతారా? పేతురుకు చెప్పాడు, తెల్లారదయ్యా 3 సార్లు అబద్ధం ఆడితే గాని తెల్లారదు. ఏమన్నాడు? 3 సార్లు అబద్ధం ఆడితే గాని సూర్యుడు ఆగిపోతాడా నువ్వు అబద్ధం ఆడిపోతే అంటే? ఎవరు గుర్తుందా? ఇక్కడ 17వ వచనం చూడండి ఏమంటుందో. 19వ వచనము, ఒకరికొకరు కీర్తనలతోనూ సంకీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాపములతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువు గురించి పాడుచు కీర్తించండి. ఆరాధన అండి. ఇక్కడ 19వ వచనంలో నువ్వు ఏం బోధ చేస్తున్నావని ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు. ప్రధాన యాజకుడు ఏమని? ఆయన పెద్ద పాస్టర్ గారు, ఈయన పాస్టర్ గారే. అసలు చెప్పాలంటే ఒక పాస్టర్ గారిని ఇంకో పాస్టర్ గారు సిలివేసిందే గుడ్ ఫ్రైడే. ఈ ప్రధాన యాజకుడు అంటున్నాడు, ఏం బోధ చేస్తున్నావో అని అడుగుతున్నాడు. ఏం బోధ చేస్తారో తెలీదా? ఎప్పుడు వినలేదా? ఎందుకలా క్రాసింగ్ చేయడం? ఎంత దురాశ! అద్భుతాలు జరిగినాయని తెలుసు, లాజరు లేచాడని తెలుసు, ఏమండి స్త్రీ పురుష కలగ లేకుండా పుట్టాడని తెలుసు, ఏమండి ఈ లోకమంతా కోడే పూసి ఊరేగిస్తున్నా ఓరవలేక ఏమండి ఆయనకు మాత్రమే ఘనత కావాలి. నేను ప్రధాన యాజకుణ్ణి, నేను ఘనత. ఆయన ఏం చేస్తున్నాడు? సహోదర ప్రేమ లేకుండా ఆరాధన దాన్ని విధానాన్ని ఒప్పుకోకుండా బోధ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు 19వ వచనం అయిపోయిందండి, ఇప్పుడు లేవద్దు. ఆశాపాతకుల గతి ఎట్టిదే, దాన్ని స్వీకరించు ప్రాణము. ఎంతైనా ఆశ ఉంటుందండి. బోధ చేసే వాళ్ళకి గొప్ప ఘనత పొందే ఆశ ఉంటుంది, అతిశయం ఉంటుంది. జ్ఞానం అతిశయం కలగజేయను. కాబట్టి అనేకులు బోధకులు కావద్దు. నేను కానుక తీసుకోనండి బోధ చేస్తానంటే నీ పిచ్చి, నీకు బోధ పిచ్చి ఉంది. అంతేకాని కానుక తీసుకోవట్లేదు అన్నంత మాత్రాన నీకు ఏ పిచ్చి లేదనుకోవద్దు. ఎచ్చి పిచ్చి ఉంటుంది. దేవుడితో సమానంగా చేసుకోవాలని. 20వ వచనంలో జ్ఞానం లేని వారులారా మీరెల్లారూ జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. చూడండి 20వ వచనం ఏమన్నాడు? జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది, సంత వీధుల్లో దగ్గరగా గొప్ప సంతడి కదా. దాన్నే ఇక్కడ 20వ వచనంలో నేను ఎల్లప్పుడూ బాహాటముగా ఏమండి లోకం ఎదుట జ్ఞానం మాట్లాడింది. ఎల్లప్పుడూ అని చూసుకోండి. కాబట్టి 20వ వచనంలో ఎల్లప్పుడూ బోధించి నన్ను ఉంది. ఇక్కడ 20వ వచనంలో కూడా ఏముందండి? దేవుడికి ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం. జ్ఞానము ఎల్లప్పుడూ బహిరంగ ప్రతి ఏం చేస్తున్నాడు, ఏమి తెలియనట్టు క్రాస్ చేస్తున్నాడు, ఏదో రకంగా ఇరికించాలి. ఇక మనకు సాక్షులతో పరిచయం లేదు, ముందు బట్టలు చింపేసుకుంటున్నాడు. ఏమని బట్టలు చింపేసుకుని ఇంక సాక్షులతో పనేనే వేసే. ఎంత భక్తి అండి. మళ్ళీ ఏంటి తెలుసా, అప్పుడు అంటకుండా దూరం ఉండి పస్కాను ఆచరిస్తానికి ఉపవాసం కూడా ఉన్నాడు.